ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాంసుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు జరుగుతుంది. కైక విద్వాంసురాలు, దశరథుని భార్య, కేకయ దేశపు రాకుమార్తె. కాని మందర మాటలకు లోబడిపోయింది. రాముడు పుట్టినప్పటి నుండి రాముని తన కుమారుని కన్నా ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మందర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్ళు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ, అనురాగము ఎందుకు కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము, అసూయ ప్రబలాయి. మందర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారాస్థాయికి చేరుకుంది. రోషంతో మందరతో ఇలా అంది: మందర, ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంకా ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంతవరకు భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్ళాలి. భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మందర, నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు అని అడిగింది కైక. తన పాచిక పారినందుకు మందర లోలోపల సంతోషించింది. ఇందులో మందరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మందరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మందరకు 10,000. మందర రెచ్చిపోయి కైకతో ఇలా అంది: నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పని అయినా చేయడం కష్టం, కానీ చెడగొట్టడం ఎంతసేపు? రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపెంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా, నేను చెప్పాలా చెప్పు? అన్నీ నీకు తెలుసు. ఈ ముసలిదాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా అంది మందర. వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీద నుండి లేచి మందర దగ్గరగా వచ్చింది. లేదే మందర, నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు అని అడిగింది కైక. దానికే వస్తున్నానమ్మా. నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు, గుర్తుందా? అదేనమ్మా, దేవాసుర యుద్ధం జరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్ళాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధం చేశాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కింద పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకుని పోయి కాపాడావు కదా. రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేశారు. మరలా నీవు నీ భర్తను రణరంగం నుండి రాక్షసుల కంటపడకుండా దూరంగా తీసుకుని పోయి కాపాడావు. అలా నీ భర్తను 2 సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీవు 2 సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ వరాలతో పనిపడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము, 2వ వరంగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇది పథకము. ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని తలకు కట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా.
దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద పెట్టున ఏడ్చి గోల చెయ్యాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు, మాట్లాడకూడదు. ఆయన మాట్లాడించిన ఎడమొహం పెడమొహంగా ఉండాలి. నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ, అభిమానము. నీకోసం ఏమి చేయమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏమడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కానీ వాటికి ఆశపడవద్దు. 2 వరాలు జాగ్రత్తగా కోరుకో. మొదటి వరం రాముని 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. 2వ వరముగా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవ్వరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకుని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒకవేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను అని మందర కైకకు 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది. మందర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలు చెప్పిన మందరను మనసులోనే అభినందించింది. ఆహా మందరా, నీకు ఎన్ని విషయాలు తెలిసే! నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు! నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. నీ మేలు ఎన్నటికీ మరువలేను. మందర, అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను అని మందరను పొగిడింది. తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మందర పొంగిపోయింది. ఏంటమ్మా, ఇంకా ఇలాగే ఉన్నావా? నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరచిపోయావా? అంది మందర. లేదులేవే, అన్నీ గుర్తున్నాయి అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టుబట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టుకట్టింది. నేలమీద పడుకుంది. మందర, రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి, లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు అని పలికింది. అవన్నీ నాకు తెలుసులేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్చితంగా ఉండు. రాముని అరణ్యవాసము, భరతుని పట్టాభిషేకము, ఇవి 2 కావాలి అని చెప్పు అని చెప్పింది మందర. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తానులేవే అని పలికింది కైక. కైక, మందర ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, దశరథుడు వస్తే ఎలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడుకున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లా పడుకుని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది. ఇంతలో మరునాడు జరగవలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకుని ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని వడివడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు. ఎప్పుడూ కళకళలాడే కైకేయి మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయనమందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాని కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామపట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైక జాడలేదు. ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసుకుని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకుని వెళ్ళేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు.
అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం, కాని తప్పలేదు, అడిగాడు. వారు దశరథునికి నమస్కరించి వినయంగా, మహారాజా, కైకేయి మహారాణి వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పారు. ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా? ఎందుకు? ఏమి కారణము? అని తనలో తాను తర్కించుకుంటున్నాడు దశరథుడు. మెల్లమెల్లగా కైకేయి పడుకుని ఉన్న కోపగృహమునకు వెళ్ళాడు. నేలమీద పడుకుని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బ తగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్ళి ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు. దేవి, ఏమిటి ఈ ఎలక? దేనికి ఈ ఎలక? నా మీద కోపం ఎందుకు? నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేక ఎవరన్నా నిన్ను అవమానించారా? నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేలా? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు? అయ్యో, ఇన్ని అడుగుతున్నాను, నీ ఆరోగ్యము సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యం సరిగా లేదా? రాజవైద్యులను పిలిపించనా? నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నువ్వు ఎవరికైనా మేలు చేయాలని అనుకుంటున్నావా? ఎవరైనా సరే, వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా? చెప్పు, వాళ్లను కఠినంగా శిక్షిస్తాను. దేవి, ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు? ఇదిగో ఒకే మాట చెబుతున్నాను, విను. నీవు కోరితే చంపకూడని వాడినన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను, లేక ఉరిశిక్ష వేసిన వాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను, లేక ధనవంతుడిని వాడి ధనమంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను. దేవి, నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు? నేను, నా మంత్రులు, పరివారము, ఈ రాజ్యము అంతా నీ ఆధీనమే. నీకు అడ్డేముంది? మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా. ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి? ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయినా సరే నెరవేరుస్తాను. నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలం మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు, నెరవేరుస్తాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది, ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది? కోరుకో, నీ ఇష్టం వచ్చినవి కోరుకో. నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా. ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్పు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము, సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశము, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యము అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో, ఇస్తాను. ఓ లలనామణి, ఇంతకు నీ దుఃఖ కారణము, భయకారణము ఏమీ? నాకు చెప్పవా? చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు అని సకల విధాలా అనునయించాడు దశరథుడు. దశరథుని మాటలు అన్నీ విన్న కైక, ఇనుము బాగా కాలి సమ్మెట దెబ్బలకు అనుకూలంగా ఉంది, మనం ఎలా వంచితే అలా వంగుతుంది అని మనసులో అనుకుంది. ఇప్పుడు తన మనసులోని మాట మెల్లమెల్లగా నేర్పుగా బయటపెట్టడానికి ఉద్యుక్తురాలైంది. దశరథ మహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మథ బాణములకు బలి అయిన, తన మీద కామానికి దాసోహం అన్న తన భర్త దశరథ మహారాజుతో ఇలా అంది. మహారాజా, మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు, ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగవలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా అని సన్నసన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక. ఆ మాటలకు దశరథుడు నవ్వాడు.
కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకుని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. ఓ నా ప్రియమైన కైక, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకు ఇంకెవరున్నారు చెప్పు. అందుకని నా రాముని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నువ్వు ఏ కోరిక కోరినా దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణము. నా 5 ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న 6వ ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్తకాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా? ఓ కైక, రాముని రక్షించుకోవడానికి నేను నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయ ఉంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము? నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు, నేను ఇప్పటిదాకా యజ్ఞ యాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీద కూడా ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవద చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంకా తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లమెల్లగా తన మనసులోని కోరికలు దశరథునితో వెల్లడించసాగింది. ఓ దశరథ మహారాజా, మీరు ఎంతో ఒట్టు పెట్టుకున్నారు కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షిభూతంగా విన్నారు. వారే కాదు, సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్ళు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా, సకల దేవతలారా, వినండి. నాకు నా భర్త దశరథ మహారాజు గారు పూర్వము దేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన 2 వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు అని పలికి కైక దశరథుని వచనబద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరో గత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైక మీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరో మాట మాట్లాడకుండా తలూపుతున్నాడు. ఓ దశరథ మహారాజా, ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆ యుద్ధంలో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించిపోయాయి. అప్పుడు నేను మిమ్మల్ని 2 సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు 2 వరములు ఇస్తాను అని వాగ్దానం చేశారు. మీకు గుర్తుంది కదా. కానీ నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని మీతో అన్నాను. మీరు సత్యవాక్ పరిపాలకులు, ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆ వరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యమవుతుంది అని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. అన్నిటికీ తలూపాడు. నీవు ఏం కోరితే అది ఇస్తాను, సందేహించకు అని వాగ్దానం చేశాడు. అప్పుడు కైక, ఓ దశరథ మహారాజా, ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటున్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా. ఎన్నో ఏర్పాట్లు చేశారు కదా. నగరమంతా అలంకరింపచేశారు కదా. చాలా సంతోషము. కానీ ఒక్క చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యువరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము. దశరథునికి తల తిరిగినట్టయింది. మరి రాముడు ఏమవుతాడు అని అప్రయత్నంగా అన్నాడు. వెంటనే కైక, రాముడు 14 సంవత్సరములు నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా 2వ వరము అని పలికింది కైక. దశరథునికి నోట మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది.
శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచిన స్థితిలో ఉన్నాడు దశరథుడు. కైక మరలా ఇలా అంది, నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ్యం చెయ్యాలి. అందుకే రాముడు ఈరోజే అరణ్యములకు వెళ్ళాలి. రాముడు వనవాసమునకు వెళ్ళడం నేను కళ్ళారా చూడాలి. ఓ దశరథ మహారాజా, ఓ సత్యవాక్ పరిపాలక, మీరు అన్నమాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్నమాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశరాజుల ధర్మము. అన్నమాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి అని తేల్చి చెప్పింది కైక. కైక మాటలు విన్న దశరథుడికి నోట మాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కళా నిజమా అనే భ్రమలో పడ్డాడు. తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా, లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమక్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది. కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్ళు తెరిచాడు. కైకను చూచాడు. చీచీ, పాపాత్మురాలా అంటూ మరలా స్పృహ తప్పాడు. చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు. కైక తగు ఉపచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకు గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు, ఓసి దుర్మార్గురాలా, నీవేనా ఈ మాటలు అన్నది? నా రాముడు కాని నేను కాని నీకు ఏమి అపకారం చేశాము? మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు? తాను పుట్టినప్పటి నుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా? ఇది నీకు న్యాయమా? నీవు రాచపుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకుని మా కుటుంబంలోకి తీసుకుని వచ్చాను. కాని ఏ ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అని అనుకోలేదు. ఒక భయంకర విషనాగుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. అది సరే, రాముని వనములకు పంపమన్నావు కదా. లోకము అంతా రాముని సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే అతనిలో ఏ దోషము చూపి నేను వనములకు పంపాలి? ఓ కైక, నీకు తెలుసో లేదో, నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను. రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడకపోతే నాకు పై ప్రాణాలు పైకే పోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతాయేమో కాని, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యథార్థము. కైక, కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకుపట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో, ఇస్తాను అని కైక మొహంలోకి చూచాడు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరలా దశరథుని కోపం తారాస్థాయికి చేరింది. కైక, అసలు ఇంతటి పరమ దారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అరిచాడు. అంతలోనే తేరుకుని, అలా కాదులే, నాకు తెలిసిందిలే. నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ, అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరతావు? ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు రాముడే నా పెద్ద కుమారుడు, భరతుడు నా రెండవ కుమారుడు అని ఎన్నిసార్లు అనలేదు? ఆ మాటలు మేమందరమూ విని ఎంతో సంతోషించాము కదా. ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు. అలాగే అగుగాక. లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది? అది సరే, రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడనివాళ్లు నీకు ఏమన్నా దుర్బోధలు చేశారా? ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా? కైక, నీవు వివేకము కలదానవు, నీతిమంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా? నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా? అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుట పడుతుంది. ఓ కైక, నీవు రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోపెట్టుకుని ఎన్నో కథలు చెప్పావు కదా. నీ ఒడిలో కూర్చున్న రాముడు ముళ్ళపొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు అని అనుకుంటున్నావు? రాముడు మాత్రం తక్కువవాడా? తన కన్నతల్లి కౌసల్య కన్నా నీకే ఎక్కువ సేవలు చేశాడు కదా. అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతోమంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేశాడు కదా.
అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్ళు వేరే ఎవరు ఉన్నారో చెప్పు. పోనీ రాముడు ఏమన్నా అకృత్యాలు చేశాడా అంటే అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైనవాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేత మన్ననలు పొందినవాడు. అతని మీద కొంచెం కూడా అపనిందపడే అవకాశము లేదు. మరి ఎందుకు రాముని అరణ్యవాసము చేయమంటున్నావు? ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు? ఓ కైక, రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దానధర్మములతో దీనజనమును, తన శుశ్రూషలతో గురువులను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనే మాటకు రామునికి అర్థం తెలియదు. అటువంటి రామునికి అపకారము చేయవలెనని దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? కైక, రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీకోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు? అడవులకు పో అని ఎలా చెప్పమంటావు? ఓ కైక, మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది, వృద్ధుడను అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చేయకు. నువ్వు కావాలంటే నా రాజ్యం యావత్తూ నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు. కైక, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముని విడిచిపెట్టు. నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు. దశరథుని దీనమైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్థం ఆమె హృదయంలో కరుడుగట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది. ఓ దశరథ మహారాజా, నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను 2 సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించినందుకు నాకు 2 వరాలు ఇస్తాను అన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా? ఇది ధర్మాత్ములు చేసే పనేనా? ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా? ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు మునులకు చెప్పు. అయ్యా, నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. కైక అనుగ్రహం వలననే నేను బతుకుతున్నాను. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను అని చెప్పు. వాళ్ళు నిన్ను ధర్మాత్ముడు అంటారా, లేక మాట తప్పిన వాడంటారా? ఓ దశరథ మహారాజా, ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకుని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబిచక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేశాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా. నీకేమైంది? ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి, కౌసల్యను పట్టపురాణిగా చేసి, నన్ను నా కుమారుని అనాథలుగా చేయాలని చూస్తున్నావు. ఇంతెందుకు? ఓ దశరథ మహారాజా, నేను అడిగింది ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము నాకు అనవసరము. మీరు నాకు 2 వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి, అంతే. దీనికి తిరుగులేదు. నా మాటలు లక్ష్య పెట్టకుండా రామునికి పట్టాభిషేకం చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. ఓ దశరథ మహారాజా, నా మీద, నా కొడుకు భరతుని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్ళాలి. నా కుమారుడు యువరాజు కావాలి, అంతే. ఇంక దేనికి నేను ఒప్పుకోను. ఆ 2 తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కరలేదు. తరువాత తమరి ఇష్టం అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది.